ఎవడు పీకాడ్రా? ఎవడు అడిగాడ్రా? నన్ను అడగడు. వంగవీటి రంగాన్ని గొంతు కోసి చంపించా ప్లాన్ చేసి. ఎవడు పీక్కున్నాడు? ఎవడు కాపులు ఏం చేశారు? నన్ను ఏమీ చేయరు. చూసుకోండి. అదే కాపు ఉద్యమాన్ని ముద్రగడ పద్మనాభం సిన్సియర్గా, ఏ ఉద్యమం తెలుసా? చాలామంది కొంతమంది తెలియకపోవచ్చు. ఈయన ఎలక్షన్లో గెలవడం కోసం 2014లో కాపుల దగ్గరికి వెళ్ళి కాపులకు దండం పెట్టి, ముద్రగడ పద్మనాభం గారు దండం పెట్టి, నన్ను మీ కాపులంతా నాకు ఓట్లేస్తే మీకు కాపు రిజర్వేషన్ మీకు ఇస్తాను అంటే, పాపం అమాయకులు కాపులు తొందరగా నమ్ముతారు. పాపం అందరు క్లాప్స్ కొట్టేసేసి మనకు కాపు రిజర్వేషన్లు వస్తున్నాయి అని ఓట్లన్నీ వేశారు. ఇతను ముఖ్యమంత్రి అయ్యాడు. దగ్గర చంద్రబాబు నాయుడు. ముద్రగడ గారు అడిగారు, అయ్యా నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, 6 నెలలు అయింది, కాపు రిజర్వేషన్ కాపు రిజర్వేషన్ తొక్క పో చెయ్యను. అదేంటయ్యా మీరు చెప్పారు కదా పబ్లిక్లో, 100 అంటాను పో. ఉద్యమం చేస్తే వెంటబడి కుట్టారు. కాపు యూత్ని జైల్లో పెట్టించాడు. ఈయనే కాపు కుర్రోళ్ళు ముద్రగడ పద్మనాభం గారు రైళ్లు తగలబెట్టారని డ్రామా ఆడిది, దొంగ కేసులు పెట్టించి బొక్కలో పెట్టారు. ఎంత ఘోరంగా చేశారంటే ముద్రగడ పద్మనాభం గారిని, ఆయన కుటుంబాన్ని మెడబెట్టి నెట్టి జైల్లో పడేశారు. తీసుకొచ్చి హాస్పిటల్లో పడేశారు. పట్టుకొచ్చి ది గ్రేట్ ముద్రగడ పద్మనాభాన్ని ఏం పీకారు అన్నాడు. ముద్రగడ పద్మనాభం ఏం పీకాడు? ఇంకేదో అప్పుడప్పుడు అరుతుంటే కొన్ని కోట్లు పక్కన పడేసి కాపు నాయకుడిని కాపులతోనే అమ్మనాబోతులు తిట్టించినంత క్లెవర్ చంద్రబాబు నాయుడు. ఇదే కాపు జాతి కోసం తన ప్రాణాలు బలిపెట్టాడు ముద్రగడ పద్మనాభం గారు. రంగా గారు చనిపోతే కన్నీళ్లు పెట్టుకొని అప్పుడు మంత్రి ముద్రగడ గారు మంత్రి పదవి రాజీనామా చేసి రైలెక్కి కేరళంపూడి వెళ్ళిపోయాడు. అలాంటి నమ్మకం ఉన్న నాయకుడు అతన్ని ఇదే చంద్రబాబు నాయుడు డబ్బులతో కాపుల చేతే, మళ్ళీ కాపు చిన్న చోట నాయకుల చేతే ముద్రగడ పద్మనాభని అమ్మనాబులు తిట్టించాడు. ఇక నన్నెవడరా పీకేది? ఇవన్నీ సార్, ఇవన్నీ తెలియదా? కేంద్రానికి తెలీదా? తెలుసు కానీ భయం. ఎందుకో తెలుసా? మోడీ నా జోలికి వచ్చావా? ఒకసారి వచ్చావు, అవినీతిపరుని అన్నావు. ఏం చేశాను నిన్ను? మోడీ ఖేడి, నీ పెళ్ళామేంటి, నా పెళ్ళామేంటి? నువ్వు 2000 ముస్లిం సోదరుని చంపావు అన్ని అబద్ధం ఆడా. నువ్వు భయపడిపోయావు, అందుకని నా జోలికి రాడు. ఇంకేం చేశాను తెలుసా? నువ్వు నన్ను అవినీతిపరుడు అంటావా అని చెప్పేసి కర్ణాటక కాంగ్రెస్కి కొన్ని వేల కోట్ల హవాలాదారు పంపించాడు. బీజేపీని ఓడించాడు. చెప్పాడు, నేను బీజేపీని ఓడించా, డబ్బులు పంపించి కాంగ్రెస్కి డబ్బులు ఇచ్చా. అందుకని నేనంటే భయం. నా జోలికి రాడు. ఎందుకు రాడు అంటే నేను ఎన్నెన్నో చదివాను, ఎన్నెన్నో చూశాను. ఫైనల్గా డిస్కషన్ చేసుకుంటే ఏం జరిగిందంటే, భారతదేశంలో నెంబర్ 1 డాన్ ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు. ఇంకా మనం ఏం చేస్తాం? జగన్మోహన్ రెడ్డి ఇంటికి డైరెక్ట్గా వచ్చేసి మర్డర్ చేయగలడు. డాన్ ఏం పీకుతారు ఎవడైనా కానీ? ఏముంటుంది కేంద్రం దగ్గర? కేంద్రం ప్రధానమంత్రి ఉంటాడు, ఉంటే హోమ్ మినిస్టర్ ఉన్నాడు, ఉంటే ఐఏఎస్లు ఉన్నారు, ఉంటే ఏంటి? ఐపీఎస్లు ఉంటే ఏంటి? న్యాయస్థానాలు ఉంటే ఏంటి? న్యాయవాదులు ఉంటే సిబిఐ ఉంటే ఏంటి? నా దగ్గర ఏమున్నాయి తెలుసా? నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర హవాలా ఉంది, నా దగ్గర మాఫియా ఉన్నాడు, నా దగ్గర సుపారీ వ్యవస్థ ఉంది. ఎవరినైనా ఏవైనా చేయగలను. అంత ధీమాలో చంద్రబాబు నాయుడు ఉంటే మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరిస్థితి తెలుసా? 10 మందిని పెట్టుకొని ఎవడో రాయొచ్చి చంపుతాడో ఈ చంద్రబాబు నాయుడు, ఏ లెవెల్లో చంపుతాడని ఈ టెన్షన్లో పడిపోయాడు ఆయన. పాపం ఎవరికైనా ప్రాణమే కదా. ఆయనకి వెంట్రుకతో సమానం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణం. ప్రజలు నా యందు ఉన్నంత కాలం, దేవుడు నా పట్ల ఉన్నంత కాలం నా ప్రాణాన్ని దేవుడే చూసుకుంటాడు.
నా జీవితాన్ని నా ప్రజలే చూసుకుంటారు అని ప్రజల మధ్యలో ఇప్పటికి షేక్ హ్యాండ్ ఇస్తూ, ఇప్పుడే అమ్మమ్మల్ని హక్ చేసుకుంటూ, చెల్లెమ్మల్ని హక్ చేసుకుంటూ, మీరుండారు నాకేం బాధ లేదమ్మా, మీరున్నంత కాలం నేను ఉంటాను, కాలం ఉన్నంత కాలం కాకపోయినా 100 ఏళ్ళైన నిమితి మీరు నన్ను బతికించుకుంటారు అనే ధైర్యంతో, గుండె ధైర్యంతో, మొండి ధైర్యంతో, మూర్ఖపు ధైర్యంతో వస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చంపటం డెడ్ ఈజీ. ఈరోజు డెడ్ ఈజీ చంద్రబాబు నాయుడు గారికి. పాతయన్ని మీరు చూశారు కదా, పాతయన్ని మీరు చూశారు. ఎలా ఎంత ఎంత ఎంతమంది చంపాడో, ఎంతమంది ఎరాడికేట్ చేస్తాడో. ఇప్పుడు మరి ఎవరు కాపాడతారు? మోడీ వాళ్ళు. ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు పబ్లిక్లో నారా చంద్రబాబు నాయుడు గారిని పెద్ద అవినీతిపరుడు అని మళ్ళీ ఆఫ్టర్ ఆల్ 2 ఎంపీల కోసం మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడిని మేరా దోస్త్ దోస్త్ మేరా దోస్త్ అని పాట పాడుకుంటూ ఇద్దరు వాటేసుకుని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. వాట్ ఏ షేమ్ ఇట్ ఈస్. మోడీ గారు ఇంకా మా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కాపాడతారా సార్? ఎట్లా కాపాడతారు సార్? మీరు ఓ చంకలో మీరు చంద్రబాబును పెట్టుకొని ఎట్లా సార్? అవినీతి పోవడం మీరే అన్నారు. అదేమంటే సింపుల్గా దేవుడు నిన్ను కాపాడుగాక, దేవుడే కాపాడితే అన్ని మీరు ఎందుకు సార్ ప్రధానమంత్రిగా? అది అమిత్ షా హోమ్ మినిస్టర్ ఎందుకు సార్? అంటే దేవుడు వచ్చి కాపాడతారు తప్ప ఇక చంద్రబాబు చేతుల్లోంచి మీ వల్ల కాదనమాట. మీ వల్ల కాదనే మీరు మాట్లాడలేరనే, మీకు చంద్రబాబు నాయుడు అంటే భయం అనే నేను ఒక మహానుభావుడిని నేను వేడుకుంటున్నా, లెటర్ రాయబోతున్నా. ఆ మాటే భారతదేశ సర్వోన్నత న్యాయస్థానంలో అధిపతి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ శ్రీ చంద్రచూడ్ గారు. ఆయన మోస్ట్ హానెస్ట్. నేను చూసా చాలాసార్లు. అంతకుముందు కూడా చిన్న వాళ్ళను కూడా ప్రభుత్వాలు జైల్లో పెడితే ఆయన దగ్గర చూసి ఇది తప్పు అని జర్నలిస్టులు కూడా బయటికి తీసుకొచ్చిన మహానుభావుడు. అంత గొప్ప హానెస్ట్ జడ్జి. నాకు ఆ నమ్మకం ఉంది ఆ జడ్జి మీద. వాళ్ళ నాన్నగారు కూడా చాలా గ్రేట్. చాలా సంవత్సరాలు ఆయన కూడా చీఫ్ జస్టిస్ అయ్యాడు. ఇప్పుడు ఈ మహానుభావుడు చంద్రచూడ్ ఒక్కడే ఈ భారతదేశంలో ఎవడు ప్రాణమైనా కాపాడగల సత్తా ఆ మహానుభావుడికే ఉంది. ఆ మహానుభావుడికే నేను లెటర్ రాయబోతున్నా. అయ్యా, ఏమడగట్లా మేము, న్యాయం కూడా వద్దు, ఆంధ్ర రాష్ట్రం రండి, ఒక రోజు తిరగండి, మా ముఖ్యమంత్రి పరిస్థితి ఎలా ఉందో, చంద్రబాబు నాయుడికి అహంకారం ఎలా ఉందో, లెక్కలేనితనం ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి. మీరు మా ముఖ్యమంత్రి గారిని కాపాడండి. అదే నేను మీకు రాయబోతున్న లెటర్. ఈయన ఉన్నాడు మన భారతదేశంలో, ఇంకా న్యాయం ఉందటానికి చంద్రచూడ్ గారే నిదర్శనం. ఆయన ఒక్కడే మా జగన్ గారిని కాపాడుతాడని నమ్మకం ఉంది. అందుకే ఆయనే రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ నాకైనా అపార్ట్మెంట్ ఇవ్వండి, లేదా ముందుగా లెటర్ రాస్తున్నాను, మా జగన్ బాబుని కాపాడండి అని. గ్యారంటీగా ఎంత లేట్ అయితే మాకంత ప్రమాదం. ఎనీ టైం 24 గంటల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలా చంపాలి, ఇది మిస్ అయింది, ఎలా చంపాలి, ఇది మిస్ అయింది, ఎలా చంపాలి, ఇది మిస్ అయింది, ఇది మిస్ అవ్వకుండా ఎలా చంపాలి జగన్మోహన్ రెడ్డిని అదే ఆలోచిస్తూ కూర్చున్నాడు. అర్థమైందా? అందుకని నేనేమంటున్నా అంటే ఆంధ్రదేశ ప్రజల్ని దయచేసి ఇలాంటి దుర్మార్గుడికి, ఏది ఎన్టీ రామారావు చంపిన దుర్మార్గుడికి, రంగాన్ని చంపిన దుర్మార్గుడికి 23 సిగ్గు లేకుండా పబ్లిక్గా జగన్మోహన్ రెడ్డిని సైకో అని, జగన్మోహన్ రెడ్డి రౌడీ అని, జగన్మోహన్ రెడ్డిని అవినీతిపోవడం చెప్పి ఆయన ప్రజలు ఇచ్చిన 23 ఎమ్మెల్యేని నువ్వు సిగ్గు లేకుండా మొదలుపెట్టి కొని ఇంకా అతని మీద నువ్వు అవినీతిపోవడం చెప్తావా? పబ్లిక్గా దండలు బేరేసి. అలాంటి వాడు గుర్తుపెట్టుకున్నమ్మా. ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజలు, మీరు అతను ఏవైనా చేస్తాడు. ఏది హైదరాబాద్లో కనుక ఇది ఇట్లాంటి వాడే, చంద్రబాబు లాంటి వాడే ఒక డైలాగ్ చెప్పాడు, హైదరాబాదులో అన్నీ ఉన్నాయి,
రైలు మార్గం ఉంది, బస్సు మార్గం ఉంది, విమాన మార్గం ఉంది, సముద్ర మార్గం లేదు. అందుకని నాకు ఓటేస్తే హైదరాబాద్కి సముద్రాన్ని తీసుకొస్తా. సముద్రాన్ని ఎలా తీసుకొస్తావురా నువ్వు అంటే, ఏమయ్యా 1947లో మనకి స్వతంత్రం లేదు, స్వతంత్రం తెచ్చుకోలేదా, అలాగే సముద్రాన్ని తెచ్చుకుంటా అన్నంత దుర్మార్గుడు నారా చంద్రబాబు నాయుడు. గుర్తుపెట్టుకో, ఏ ఒక్క హామీలు నమ్మొద్దమ్మా. మీరు జీవితకాలం సంతోషంగా ప్రశాంతంగా మీ ఇంటికే డైరెక్ట్గా మళ్ళా ఆడపడుచులు వాలంటీర్ల పేర, అన్నదమ్ములు మీ మనవళ్ళు వాలంటీర్స్ పేర మీ ఇంటికే వచ్చి మీ ఇంటికే డబ్బులు ఇస్తారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారికే ఓటు వేయండి. ఆయన గెలిస్తేనే మీ జీవితాలు బాగుపడతాయి. అబోవ్ ఆల్ ముస్లిం సోదరులకు చెప్తున్నా, ముస్లిం సోదరులారా, నేను ఈ కులాల గురించి మతాల గురించి మీకు చెప్పదలుచుకోవాలా. భారతదేశం మొత్తం చూస్తున్నారు. ది గ్రేట్ చంద్రబాబు నాయుడు గురించి మొత్తం చూస్తున్నాడు. చంద్రబాబు నాయుడు మీ ముస్లిం సోదరులు ఎంతమంది ఎన్నిసార్లు మోసం చేశాడో మీరు గుర్తుంచుకోండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆయన మీ మసీదుకి వచ్చాడు, మీ అందరిని కూర్చోబెట్టాడు. అల్లా సాక్షిగా చెప్తున్నా, నేను జీవితంలో బీజేపీతో కలవను అంటే మీ క్లాప్స్ కొట్టి అతను గెలిపించాడు. మళ్ళా సెకండ్ టైం టెక్క మళ్ళా బీజేపీతో కలిశాడు, ఓడిపోయాడు. మళ్ళా వచ్చాడు అదే మసీద్కి. మసీదు అల్లా సాక్షిగా చెప్తున్నాను, తప్పైపోయింది, మళ్ళా వద్దనుకొని కూడా మళ్ళా బీజేపీతో కలిశాను, ఏదో రాష్ట్ర ప్రయోజనాలు కొరకు అనుకొని. కానీ వాళ్ళ దొంగలు, మతోన్మాదులు, ఈసారి నుంచి అసలు నేను బీజేపీ ముఖమే చూడను అని అయినా మళ్ళా పాపం ఆయన ఓట్లేశారు ముస్లిం సోదరులు. ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్గా వెళ్ళిపోయి వాళ్ళ కాళ్ళ దగ్గర పడిపోయి మళ్ళీ పొత్తు పెట్టాడు. ఇలాంటి దుర్మార్గుడిని మీరు నమ్ముతారా? వాడు గుర్తుపెట్టుకోండి, ఈ ఆంధ్రదేశంలో ఎన్ని మసీదులు ఉన్నాయి, ఎన్నో దర్గాలు ఉన్నాయి. ఇతనే ఏం చేస్తాడు చెప్పంటారా? ఇప్పుడు ఎందుకంటే ఏ పొత్తులో ఉన్నాడు తెలుసుగా మీకు, ఏ పొత్తులో ఉన్నాడో. అతను ఎలాంటి వాడంటే చివరికి మీ మసీదు ఉందనుకోండి, ఆ మసీదు కింద 500-600 ఏళ్ల కిందట ఏ దేవుడు ఉన్నాడంట, ఆ మసీదు తీసేయండి అన్నా అనగలడు. అతనికి మనుషులంటే అసలు విలువే లేదు, దేవుళ్ళంటే గౌరవమే లేదు, పూజనీయ భావం లేదు. దయచేసి ప్రజలందరినీ ఆత్మబంధువులుగా భావించే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు నమ్మండి, మీరు ఆదరించండి. దట్ అదే ఎప్పుడు నేను చెప్పదలుచుకున్నాను మీకు. అసలు ఏమండి, ఇప్పుడు ప్రతి యుగానికి ఒక రాక్షసుడు ఉంటాడు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, మరొకడు ఉంటాడు. ఈ యుగానికి మనకి నారా చంద్రబాబు నాయుడు. ఎంత మోసం అంటే ఇతను ఇట్లా ఒక పేజీ తిప్పాడు, దాని మీద 3 బొమ్మలు వేశాడు. నరేంద్ర మోడీ హానెస్ట్ ఫెలో కదా, బొమ్మ వేశాడు. ఇప్పుడు కాదు, అప్పుడు నాకు తెలుసు అప్పుడు వేశాడు. పాపం మోడీ గారు హానెస్ట్ కాబట్టి జనం నమ్ముతారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి 2014లో ఫ్రెష్ అయ్యి కాబట్టి ఇంకా అతనికి కాపులు ఓట్లేస్తారని, సినిమా క్రేజ్ ఉందని అతన్ని పెట్టుకున్నాడు. లేకపోతే పెట్టుకుంటాడు, పెట్టడం. తర్వాత ఈ ముగ్గురు వేసుకొని 600 పైచిలకు హామీలు మీకు ఇచ్చాడు. ఈ 600 హామీలు మీకు నెరవేరుస్తానమ్మా, రుణమాఫీ చేస్తానమ్మా, నిరుద్యోగ డబ్బులు ఇస్తానమ్మా, ఇంకోటి ఇస్తానమ్మా. మీరు మొత్తం చదవండి అమ్మా, ఇంకా టైం ఉంది, ఎలక్షన్ టైం ఉంది, ఇంకా ఓటింగ్ టైం ఉంది. ఈ పేదల్లో చదువుకున్న పిల్లలుగా ఉన్నారు కదా, ఇప్పుడు నాడు నేటికి వెళ్తున్నారు కదా, ఆ పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టుకోండి. నారా చంద్రబాబు నాయుడు 2014 ఉంది కదా మేనిఫెస్టో, ఆ హామీల పత్రం, దాన్ని చదివించుకోండి. 1, 2, 3 చదివించుకోండి పిల్లలతో, ఒక్కొక్క లెక్కేసుకుంటే వెళ్ళండి. ఆ 600లో ఒక్క హామీ అయినా మీకు ఇస్తే నేను మిమ్మల్ని ఏమడగను, ఇక పలానాడికి ఓటేయమని అడగను, ఒక్కటి కూడా వేయలా. దానికి ఎగ్జాంపుల్ చెప్పమంటారా? సాక్ష్యం నిజం చెప్పమంటారా? ఇప్పుడు అన్యాయంగా అడ్డదారుల్లో జగన్ని చంపలేకపోయాడు, ఎందుకైనా బెటర్ అని చెప్పి మళ్ళీ కొత్త హామీలతో వచ్చాడు. బస్సులో ఫ్రీ అంట,
అమ్మా మీరు ఇంట్లో పనులు గిల్లు మానేసేసి బస్సు ఫ్రీకి ఇచ్చాడని బస్సులో తిరుగుతుంటారా? బస్సులోకి తిరుగుతుంటారమ్మా మీరు? స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని ఏ తమ్ముళ్ళు అమ్మాలను పంపిస్తారా? బస్సుకి తిరిగిరా? దేనికి బస్సుకి తిరగాలి? ఎప్పుడో ఎప్పుడో దేవుడి దగ్గరికి వెళ్తావు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడుగా మీకు 15,000 అమ్మఒడి, నాడు నేడు చేస్తున్నాడుగా, మీ ఇంటి పెన్షన్ వస్తుందిగా. 100 రూపాయలు పెడితే బస్సు ఎక్కుతావు, 10 రూపాయలు పెడితే బస్సు ఎక్కుతావు. దానికి పెద్ద హామీ అంట. దాని హామీ అమ్మా బస్సు ఎక్కితే ఏంటి 10 ఏళ్ళు ఆయుష్ పెరుగుద్దా మీకు? మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయా? మీ ఇంట్లో 2 పూట్ల అన్నం కడుపు నిండుద్దా? బస్సు అంట ఎక్కడండి మీ ఇష్టం పో, నేను ఎక్కిస్తా. ఇది హామీయా? అది మీరు నమ్ముతారా? దొంగ ఒక్కటి కూడా మీకు చెయ్యడు. పొరపాటున ఓటేసి సీఎం అయ్యాడు అనుకో, ఇప్పుడు ఇచ్చారు, ఇప్పుడు దాకా జగన్ బాబు మీకు ఇచ్చాడే ఇళ్ళు స్థలాలు, అవన్నీ తీసుకుంటాడు వెనక్కి. మీకు డౌటే లేదు, మీ మొత్తానికి తీసుకుంటారు. మీకు పెన్షన్ ఎలా ఎందుకు ఇవ్వాలి అని మొత్తం లాగేసుకుంటాడు. నాడు నేడు మీ పిల్లలు, మా పిల్లలతో పాటు మీ పిల్లలు కూడా ఇంగ్లీష్ అవుతారా? నా దేవాంశ ఇంగ్లీష్ అవుతాడు, నా మనవడు. మీ పిల్లలు ఎందుకు ఇంగ్లీష్ చదవాలి? తేడా ఉండద్దు అన్నాడు కదా. ఎస్సీలో పుట్టాలు ఎవరు కోరుకుంటారు అంటే, ఎస్సీలు అంటారు మాలా మాదిగ సోదరులు, మాలాళ్ళు మాదిగాళ్ళు. ఈ కులంలో పుట్టాలని ఎవరు కోరుకుంటారా? మా కమ్మ లాంటి పెద్ద కులంలో పుట్టాలని కోరుకుంటారు. కానీ అని వాగిన దుర్మార్గుడు మీకు న్యాయం చేస్తాడా? మీకు బుసెక్కిస్తాడా? ఇంకా విమానం ఎక్కి వారం అమెరికా చూపిస్తారు. అలా ఏదైనా చేస్తాడు, హైదరాబాద్ సముద్రంలాగా. దుర్మార్గుడు, అస్సలు నమ్మొద్దు. ఎందుకు చెప్పంటారా? మోడీ గారు ఇప్పుడు మళ్ళీ వచ్చింది కదా మేనిఫెస్టో కొత్తది. అందులో ఇదివరకు ఫస్ట్ 3 ఉండే బొమ్మలు, మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు. ఇప్పుడు 2 ఉన్నాయి. ఎందుకు చెప్పండి? ఇప్పుడు 2 ఎవరికి ఉన్నాయి? పవన్ కళ్యాణ్ గతి లేదు, అక్కడే ఉంటాడు, అందుకే ఆయన ఫోటో. చంద్రబాబు నాయుడు అతందే, వాళ్ళు జరదే పెట్టుకున్నారు ఇప్పుడు అన్నదమ్ముల్లాగా పక్క. మరి మూడోది మోడీ ఏమైంది చెప్పండి? మోడీ ఏముందో చెప్తే మీకు ఒక్కోళ్ళకి 100 రూపాయలు ఇస్తా గిఫ్ట్. నేనే చెప్తాను మీకు. మీరు అమాయకులు, మీకు అన్నీ తెలియవు కదా, పేపర్ చదవలేరు కదా. అందుకని నేను చెబుతున్నానమ్మా, ప్రమాణ సాక్షిగా నేను మీకు ఎప్పుడూ నిజాలే చెప్తా. నాకే ఆశలు ఆశయాలు లేవు. నేను అన్నీ ఉన్నవాడిని. దేవుడు నా పెళ్ళాం బిడ్డలతో సంతోషంగా ఉన్నా. తల్లి సాక్షిగా మీకు ఎప్పుడు ఒక్క మాట కూడా అబద్ధాలు చెప్పి రాంగ్ రోడ్ నేను పట్టించను తల్లి. ఎప్పుడైనా ఒక అబద్ధం ఆడా పోసానంటే వచ్చి చెప్పుతో కొట్టండి నన్ను. అది చెప్తున్నా. మోడీ గారు ఏమన్నారో తెలుసా? వచ్చే మేనిఫెస్టోలో నా బొమ్మ తీసేయమనో. ఆ దుర్మార్గుడు అన్ని రకాలు చెప్తాడు. చంద్రమండలంలో కూడా పంపిస్తారంటాడు. అలవి కాని హామీలు మొత్తం పెడతాడు. మీరు ఉన్నారు కదా ఇక్కడ, మీకు ఓ పని చేస్తానమ్మా, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క విమానం కొని పెడతా అని తిరుగుతూ ఉండండి అని కూడా చెప్తాడు. అందుకని ఈ దుర్మార్గుడు గురించి నాకు వద్దు. అందుకని ఏమయ్యా నారా చంద్రబాబు నాయుడు, నీ మేనిఫెస్టోలో నా ఫోటో తీసేయి, నా పరువు పోయిద్ది. నువ్వెట్టు హామీలు ఇవ్వలేవు, పోయినసారి కూడా ఇవ్వలేదు, అన్పాపులర్ అయిపోయా. నా జీవితాన్ని నాశనం చేయకు, మా బీజేపీని నాశనం చేయకు. నువ్వు చావు, ఏం చేస్తావు? నీ బొమ్మ వేసుకో, నా బొమ్మ మాత్రం వేయద్దు. వార్నింగ్ ఇస్తే గతి లేక మోడీ గారి బొమ్మ. మోడీ గారు ఎంత తెలివితేటలుగా రియలైజ్ అయ్యారో మీరు అలాగే రియలైజ్ అవ్వండి. మోడీ గారు ఎంత తొందరగా బుద్ధి తెచ్చుకున్నాడో మీరు కూడా అంత జ్ఞానం కలిగి ఉండండి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది ఎబోవాల్ వాడు వచ్చాడు ఒకడు, వాడెవడో కోమటి జయరామ్ అంట, ఎన్ఆర్ఐ అంట, కమ్మ నాయకుడు అంట. వాడు టీవీలో ఏమన్నాడు తెలుసా అమ్మా? ఈ పేదవాళ్ళు ఎదవలు వాడికే ఓటేస్తారు. వాళ్ళని డబ్బులతో కొనాలి పేదోళ్ళని. ఒక 5 ఇళ్ళని 2 లక్షలు 3 లక్షలు వాళ్ళ మొఖాన్ని కొట్టేస్తే మనకే ఓట్లేస్తారు. అంటే వాడికి ఎంత చీప్ ఒపీనియన్ అమ్మా పేదల పట్ల. ఈ పేదలకి నీతి లేదా? ఈ పేదలకి నిజాయితీ లేదా? నాడు నేడు ఇన్ని పథకాలు పొంది జగన్ గారు ఇస్తుంటే ఇన్ని పథకాలు పొందిన తర్వాత కూడా చంద్రబాబు కోటేయాలా? లంచం ఇస్తాడా? అమ్మా వాడు ఎప్పుడన్నా మీరు కనపడితే వాడిని చెప్పుతో కొట్టండి అమ్మా. మా పేదలను కొంటావురా రాస్కెల్ అనండి అమ్మా. గుర్తుపెట్టుకోండి, ఈ 20 రోజుల పాటు మీ ఇళ్ల చుట్టూతా మన నాడు వెళ్ళి పిల్లలతో సహా
మొత్తం కర్రలు పట్టుకొని రాత్రి పగళ్ళు ఈ 20 రోజులు కాపలా కాయండి. ఎవడటకుండా వచ్చి డబ్బుల మూట తీసుకొస్తే కర్రలతో ఉతికి పారేసి చొక్కాలు పట్టుకొని పోలీస్ స్టేషన్లకు అప్పు చెప్పండి. ఏ ఒక్కరిని కూడా రానివ్వకండి. ఎన్ఆర్ఐ అనేవాడిని రానివ్వకండి. వాళ్ళందరూ మా గ్రూప్ అనమాట, కమ్మ గ్రూపు. ఒక్కొక్కడు వాళ్ళు ఏంటంటే పేదవాళ్ళు అంటే ఎస్సీలన్నా ఎస్టీలన్నా బీసీలన్నా వాళ్ళకి చీప్ అనమాట. వీళ్ళు పేదవాళ్ళని పుట్టారా? మన ఇంటి ముందు రావడానికి కూడా అడుగుతున్నారు వీళ్ళకి, పేదవాళ్ళకి అంత చీప్ ఒపీనియన్ మా గ్రూపులో కొంతమందికి, మా కమ్మాళ్ళలో కొంతమందికి, అందరు కాదు పాపం, చాలామంది మంచి కమ్మాస్ కూడా ఉన్నారు ఈ రాజకీయాల్లో ముఖ్యంగా. అయితే వాడు అమెరికాలో ఉండి డజన్ మంది వేల కోట్లు తీసుకురావటం ఏంటి? జనాన్ని ప్రేమించే దమ్ము లేక, జనాలను తను ప్రేమించలేకపోతే డబ్బులతో రాంగ్ రూట్లో పేదలను కొంటాడంటమ్మా. పేదల్ని అంటే మీరే పాపం. ఏ ఒక్కడు వచ్చి 1000 కాదు 1,00,000 ఇచ్చినా కానీ చెప్పుతో కొడితే నువ్వు మహాతల్లివి. కనకదుర్గ గుడిలో కనకదుర్గమ్మ ఎంత గొప్పదో అంత గొప్పవాళ్ళు మీరు. ఏ ఒక్కడు కూడా అమ్ముడు పోవద్దు అని అమ్ముడు పారు మీరు. వాడు వస్తే చెప్పుకు పేడ రాసి కొట్టండి ఒక్కొక్కడిని. అదొక్కటే 20 రోజులు కనుక మిమ్మల్ని మీరు కాపాడుకుంటే, వాడిని ఇళ్ల మధ్య రాకుండా ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. ఇంతకంటే గొప్పగా మీకు సేవ చేస్తాడు. థ్యాంక్ యూ.